హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనం మలేషియా ట్విన్ టవర్స్ చూసేద్దాం. సో దీని ఆపోజిట్గానే పబ్లిక్ బ్యాంక్ మెయిన్ బిల్డింగ్ ఉంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ట్విన్ టవర్స్ ఏరియాని కేఎల్సిసి ఏరియా అని అంటారు. దీని ఆపోజిట్గానే ఒక చిన్న పార్క్ ఉంది. ఇది కేఎల్సిసి పార్క్. వీకెండ్స్లో పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో వస్తుంటారు. అండ్ ఇది పెద్ద టూరిస్ట్ ఏరియా. సో మీకు ఇక్కడ చాలామంది టూరిస్టులు కనిపిస్తుంటారు. మలేషియా వచ్చిన ప్రతి ఒక్కరు పక్కాగా ట్విన్ టవర్స్ దగ్గరకు వస్తారు. ఐకానిక్ బిల్డింగ్స్ కాబట్టి మన కర్నూలుకి కొండారెడ్డి బ్రిడ్జ్ ఎలాగో మలేషియాకి ట్విన్ టవర్స్ అలాగా. సో ఈరోజు మనం ట్విన్ టవర్స్ దగ్గరికి ఎందుకు వచ్చేసామంటే లోపల వాటర్ ఫౌంటైన్ షో జరుగుతుంది. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. కానీ మా పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చారు, వాళ్ళకి చూపించడానికి పిలుచుకొచ్చాను. సో వాళ్ళతో పాటు మీరు కూడా చూసేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికి ఎంట్రీ ఫీజు కూడా ఏమి ఉండదండి, ఫ్రీగానే ఎంట్రీ ఫ్రీనే దీనికి. కానీ టైమింగ్స్ ఉన్నాయి. టైమింగ్స్ ఈవినింగ్ సన్సెట్ అరౌండ్ 7-7:30 నుంచి అండ్ నైట్ 10-10:30 వరకు ఓపెన్గా ఉంటుంది. అండ్ దీనికి టైం లిమిటేషన్ కూడా ఏం లేదు. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. అండ్ ప్రతి 15 మినిట్స్కి ఒకసారి షో జరుగుతూనే ఉంటుంది. సో మా మమ్మీ డాడీ అండి, వీళ్ళు కూడా వాటర్ ఫౌంటైన్ షో ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా దీని తర్వాత మేము డైరెక్ట్ డిన్నర్కి వెళ్ళిపోతున్నాము. సో బయట ఇలా చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు ఫొటోస్ తీయడానికి. వీళ్ళ దగ్గర పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుంది భారీగా. సమ్ ఫొటోస్ అండ్ వాళ్ళ ఫ్లాష్ లైట్ వాళ్ళతో నైట్ టైం కూడా చాలా మంచి ఫొటోస్ వస్తాయి. సో మీరు కూడా తీయించుకోవచ్చు. ఒక్క ఫోటో తీయడానికి వీళ్ళు 5 రింగేట్ ఛార్జ్ చేస్తారు. కొందరు 5 రింగేట్, కొందరు 10 రింగేట్ లాగా. 5 రింగేట్ అనుకుంటే మన ఇండియన్ కరెన్సీలో 89 రూపీస్. 89 రూపీస్ వర్తే అండి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యు క్యారీ ఆన్ సార్. నెక్స్ట్ మేము ఇక్కడ పాకిస్తానీ రెస్టారెంట్కి వచ్చేసాము. ఇండియన్ ఫుడ్ ఎలాగో ఇండియాలో తింటుంటారు కాబట్టి పాకిస్తానీ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని తీసుకొచ్చాను. అంబియన్స్ అయితే బాగుంది అండ్ ఫుడ్ కూడా వచ్చేసింది. ఈ పెద్ద రోటీ వచ్చేసి రోగిని నాన్ అంట. టేస్ట్ అయితే బాగుంది. కన్సమెంట్ ఎంత ఉంది? నెక్స్ట్ మేము ఇక్కడ చికెన్ స్టార్టర్స్, మటన్ స్టార్టర్స్ ఆర్డర్ చేశాను. సో ఇవి కూడా బాగానే ఉన్నాయి టేస్ట్. మన సైడ్ లాగా స్పైసీగా లేవు కానీ తినొచ్చు, పర్లేదు, బాగానే ఉంది. వీళ్ళ చికెన్ పులావ్, మటన్ పులావ్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మన రాయలసీమ వాళ్ళకి కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది కదా. కానీ వీళ్ళ సైడ్ అంతా స్వీట్గా ఉంది కొంచెం. కానీ ట్రై చేయొచ్చు, న్యూ వెరైటీ లాగా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మనం బుకిత్ బింతాన్ స్ట్రీట్కి వచ్చేసాము. హోల్ నైట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మెయిన్గా ఇక్కడ 3 స్ట్రీట్స్ ఉంటాయి. ఒకటి ఫుడ్ స్ట్రీట్, ఒకటి పబ్స్ స్ట్రీట్ అండ్ ఇంకోటి మసాజ్ స్ట్రీట్. ఫస్ట్ మనం ఫుడ్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఇక్కడ ఈ ఫుడ్ స్ట్రీట్లో ఫుడ్ లవర్స్, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు వెరైటీ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది. థాయిలాండ్ ఫుడ్ దొరుకుతుంది, మలేషియన్ ఫుడ్ దొరుకుతుంది, ఇండోనేషియన్ ఫుడ్ దొరుకుతుంది అండ్ సీ ఫుడ్ కూడా చాలా ఎక్కువ దొరుకుతుంది. సీ ఫుడ్ తినే వాళ్ళు కూడా వెరైటీ ఆఫ్ సీ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చికెన్ స్కిన్ అండి. చికెన్ స్కిన్ వీళ్ళు డీప్ ఫ్రై చేసి తినేస్తారు. అండ్ జాక్ ఫ్రూట్ చూసారా, ఆ జాక్ ఫ్రూట్ని కూడా బజ్జీలాగా ఫ్రై చేసుకొని తినేస్తారు. నెక్స్ట్ ఇది వచ్చేసి స్క్విడ్ కాళ్ళని ప్యాన్ పైన ఫ్రై చేసి సమ్ సాస్ వేసి ఇస్తారు. ఇది చూడండి, ఇది పెద్ద ప్రాన్, స్క్విడ్, చిప్పలు. థాయ్ బార్బిక్యూ సాస్ అని చెప్తున్నారు. థాయ్ సాస్లో ఏం లేదు, థాయ్ చిల్లీ ఉంటుంది. అది ఒక టైప్ ఆఫ్ స్పైసీనెస్ ఉంటుంది. ఆ సాస్ వేసి ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇదేదో చాక్లెట్ ఫౌంటైన్ తిందామని చూస్తే
వీళ్ళు ఈ జెల్లీ బాల్స్ పైన వేసిస్తున్నారు, ఆల్స్ ఆ ఫ్రూట్ స్టిక్స్ పైన వేసిస్తున్నారు. మన సైడ్ కర్నూలులో అయితే కేక్ పైన వేసిస్తారు. నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, నాకు ఆ కేక్ పైన వేసిస్తేనే ఇష్టం. సో నేను తినలేదు. ఒక్క స్టిక్ వచ్చేసి 13 రింగేట్ అంట. 13 రింగేట్ అంటే మన సైడ్ 231 రూపీస్ లాగా. సో నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, నేను తీసుకోలేదు. మీరు ట్రై చేయాలంటే చేయొచ్చు. అండ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ, చాలా వెరైటీస్. అంటే ఇక్కడ లోకల్ వెరైటీస్ అండ్ ఇండోనేషియన్ వెరైటీ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. ఇవి చూడండి, మన సీలో ఏమేమి దొరుకుతాయి, సముద్రంలో అన్ని టైప్స్ ఆఫ్ రకాల జంతువుల్ని వేసేస్తారు ఫోటోలో. క్రాబ్స్, లాబ్స్టర్స్, స్క్విడ్, కప్పలు, ఫ్రాగ్స్ అన్నీ అమ్మేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇక్కడ ఉన్న వాటిల్లో మనం చూస్ చేసుకోవాలి వెజిటేబుల్స్. అవి ఒక్కొక్క స్టిక్ అలా చూస్ చేసుకుని ఆ బాస్కెట్లో వేసిస్తే వాళ్ళు ఇక్కడ వేడిగా సూప్ బాయిల్ అవుతుంది కదా, ఆ సూప్లో వేసేసి వాటర్లో బాయిల్ చేసి ఇచ్చేస్తారు. అంతే, పచ్చిగానే ఉంటుంది. నేను ఒకసారి ట్రై చేసిన, నాకు అంత నచ్చలేదు. సో మరి నెక్స్ట్ టైం ట్రై చేసేంత వర్త్ కాదు. ఈ స్ట్రీట్లో పోర్క్ కూడా దొరుకుతుంది. సో ముస్లిమ్స్ అనే వాళ్ళు కొంచెం హలాల్ నాన్ హలాల్ బోర్డ్ చూసి ట్రై చేయండి. ఇది వచ్చేసి దూరియన్ అండి. దూరియన్ అంటే జాక్ ఫ్రూట్ లాగా ఏమైనా ఉంటుంది కానీ జాక్ ఫ్రూట్ కాదు, దూరియన్. వీళ్ళ మలేషియన్ ఫ్రూట్ కింగ్ అన్నమాట. స్మెల్ అయితే చాలా వియర్డ్గా ఉంటుంది, చీజ్ చెడిపోయిన చీజ్ లాగా. కానీ టేస్ట్ సంథింగ్ బటరీగా ఉంటుంది. నాకైతే నచ్చలేదు. నాకు మోస్ట్లీ స్మెల్లీ ఫుడ్ అంటే నచ్చదు, సో నాకు నచ్చలేదు. మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ మ్యాంగోస్ ఫేమస్ మలేషియాలో. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా, కిక్కురా కిక్కు. మ్యాంగోస్కి ఒక సీజన్ అనే కాదు, పర్టికులర్ సీజన్ అనే కాదు, 365 days దొరుకుతుంది మలేషియాలో మ్యాంగో. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. అండ్ ఇవి చూడండి, వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఈ బ్రౌన్ కలర్ ఫ్రూట్ ఉంది కదా, ఈ బ్రౌన్ కలర్ ఫ్రూట్ని లోంగన్ అంటారు. పింక్ కలర్ ఫ్రూట్ని, లోపల వైట్ ఉంది కదా, అది మ్యాంగోస్టీన్. అది లీచీ లాగా ఉంది. ఇంకోటి అది లీచీ కాదు, అది రాంబూతన్ అంటారు. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు. ఈ తాత చూడండి ఎంత బాగా ఫ్రెష్ జ్యూస్ ప్రెస్ చేసి ఇచ్చేస్తున్నారు. నో షుగర్, నో వాటర్, జస్ట్ జ్యూసే. ప్రొమోగ్రెనేట్ని పెట్టి ఇలా జ్యూస్ పెట్టి ఇచ్చేస్తున్నారు. ఇవి వచ్చేసి చిన్న ఆక్టోపస్, బేబీ ఆక్టోపస్. స్టిక్ లాగా వచ్చేసి అదే చూడండి, ప్యాన్ పైన ఇలా ఫ్రై చేసేసి పక్కన ఒక సాస్ ఉంది, సాస్ వేసేసి ఇచ్చేస్తారు. అంతే, జస్ట్ 2 minutes ప్యాన్లో పెట్టేసి ఇచ్చేస్తారు. ఎలా ఫ్రై అవుతుందో, ఎలా తింటారో బాబాయ్. నేనైతే ఇవి ట్రై చేయలేను. ఫుడ్ ఎక్స్ప్లోరర్స్ మీరే తినాలి ఇవన్నీ. ఇదేదో ఐస్ క్రీమ్ వెరైటీగా చేస్తున్నారు. ఇది తిందామని వస్తే చాలా పెద్ద క్యూ ఉంది. జస్ట్ ప్రాసెస్ బాగుందని చూస్తున్నాను, వెయిట్ చేసి, ఇంట్రెస్టింగ్ ఉందని. ఈ స్ట్రీట్కి పిలుచుకొని వచ్చుకున్నప్పటి నుంచి మా డాడీ బయట మలేషియా ఫుడ్ తినడం మానేస్తారు. వెరైటీ ఫుడ్ చేసి మా డాడీకి పిలుచుకొచ్చి తప్పు పని చేశాను. బయట ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలంటే భయపడుతున్నారు నెక్స్ట్ డే నుంచి. ఇవి వచ్చేసి పుట్టు అండి. మన ఇండియాలో కూడా పుట్టు అనేది దొరుకుతుంది, కేరళ సైడ్ పుట్టు. కానీ మలేషియాలో కూడా వీళ్ళ సైడ్ ఆరిజిన్ అన్నట్లు వీళ్ళు కూడా చేసుకుంటారు పుట్టు అని. సేమ్ ప్రాసెస్, ఏం లేదు, అంతా సేమే, టేస్ట్ కూడా సేమే ఉంటుంది. బాగానే ఉంటుంది. పుట్టు ట్రై చేయొచ్చు. వీళ్ళు పుట్టులో కూడా సమ్ చికెన్ గ్రేవీ అలా వేసుకుని ఉంటారు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇవి చూడండి, క్రాబ్స్, సాల్టెడ్ క్రాబ్ని ఫ్రై చేసి సాల్ట్ వేసేసి పెట్టేశారు. మధ్యలో మనకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఇక్కడ. వీళ్ళంతా అడుక్కునే వాళ్ళండి, బెగ్గర్స్. కానీ డైరెక్ట్గా అడగకుండా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఫన్ రైజ్ చేసుకుంటారు, టాలెంట్ చూపించుకుంటారు.
నెక్స్ట్ నేను ఇంకా అలసిపోయినాను, నడిచి నడిచి ఏమైనా దొరుకుతుందా నా టైప్ ఆఫ్ ఫుడ్ అని వెతుకుతున్నాను. ఆల్మోస్ట్ స్ట్రీట్ కూడా అయిపోయింది. ఫైనల్లీ ఒక ప్లేస్ దొరికిందండి, ఒక స్టాల్. ఇది వచ్చేసి హలాల్ స్టాల్. అక్కడ బోర్డు కూడా ఉంది చూడండి, హలాల్ స్టాల్. సో నేను వచ్చేసి ఇక్కడ చికెన్ సాటే అండ్ ప్రాన్స్ సాటే కొనుక్కున్నాను. ఇలా జస్ట్ ఇలా గ్రిల్ చేసి ఇచ్చేదానికి సాటే అని చెప్తారు వీళ్ళ స్టైల్లో. నేను కొంచెం స్పైసీగా చేయమని చెప్పాను. సో నా సాటే రెడీ అయిపోతుంది. 5 చికెన్ స్టిక్స్ వచ్చేసి 5 రింగెట్ అండ్ 1 ప్రాన్ స్టిక్ వచ్చేసి కూడా 5 రింగెట్. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, స్పైసీగా తినొచ్చు. ఇది వచ్చేసి ప్రాన్. నేను ప్రాన్ ట్రై చేస్తున్నాను. నేను అసలు సీ ఫుడ్ తినను, కానీ ట్రై చేస్తున్నాను. పర్లేదు, బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. స్పైసీగా ఉంది కదా, స్పైసీ ఉంటే మనం తినేస్తాం ఏదైనా. బాగానే ఉంది. స్వీట్ సాస్ అసలు వేయొద్దని చెప్పాను. సో స్పైసీ ఓకే తినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కోకోనట్ ఐస్ క్రీమ్. కోకోనట్ చిప్పలోనే ఇస్తారు ఇక్కడ కోకోనట్ ఐస్ క్రీమ్. ఫ్రెష్ కోకోనట్ గ్రేట్ చేసేసి పైన కోకోనట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసేసి ఇచ్చేస్తారు. సో నేను టాపింగ్స్ అడిగాను, అక్కడ అన్లిమిటెడ్ టాపింగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చు అని చెప్పినారు. ఇంకా ఫ్రీ వస్తూ వెళ్తామా, ఏది దొరికితే మనకి ఎన్ని నచ్చితే అన్నీ వేసేసుకుందాం అంతే. ఇంకా నాకైతే ఇష్టం అండి కోకోనట్ ఐస్ క్రీమ్. నేను ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ కోసమే వచ్చాను మోస్ట్లీ ఈ స్ట్రీట్కి. సో నాకైతే నచ్చింది. కోకోనట్ షేక్ ఆర్డర్ చేశాను. కోకోనట్ షేక్ నాకు అయితే అంత నచ్చలేదు, కానీ మా వాళ్ళకి నచ్చింది. నాకేమో అంతగా ఓకే అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మసాజ్ స్ట్రీట్ అని చెప్పాను కదా, చిన్నపాటి బ్యాంకాక్. ఇది మీకు బ్యాంకాక్ వైపు వస్తుంది మలేషియాలో. సో ఇవన్నీ 24 hours ఓపెన్ ఉంటుంది ఈ స్ట్రీట్. మీకు ఫుట్ మసాజ్, నెక్ మసాజ్, ఫుల్ బాడీ మసాజ్, అన్ని మసాజెస్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ప్రైజెస్తో పాటు ఎన్ని మినిట్స్ అండ్ ప్రైస్ ఎంత అని రాసి బోర్డ్స్ ఇలా పెట్టేశారు. అండ్ మనం వెళ్తున్నా కానీ వాళ్ళు పిలిచి మరి వాళ్ళ కార్డ్స్ మసాజ్ అని అడుగుతుంటారు ఆపేసి మరి స్ట్రీట్లో. సో మీరు మసాజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు ఇక్కడ. ఇదంతా ఇక్కడ మలేషియాలో ఓన్లీ ఈ స్ట్రీట్లో ఒకటే మసాజెస్ అట్లా 24 hours లీగల్, వేరే ఇక్కడ లీగల్ కాదు. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, అందరూ ట్రైన్ పర్సన్సే ఉంటారు, చేయించుకోవచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసాము పబ్ స్ట్రీట్. ఇదంతా పబ్ స్ట్రీట్ అండి. ఇంకా మీకు ఫుడ్, ఇండియన్ పబ్స్ కూడా ఉంటాయి, ఇండియన్ సాంగ్స్ ప్లే చేసే పబ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ జనాలకి షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. కొన్ని పబ్స్లో షారుఖ్ ఖాన్ సాంగ్స్ కూడా ప్లే చేస్తుంటారు అండ్ కొన్ని తమిళ్ సాంగ్స్ కూడా ప్లే చేస్తుంటారు. మలేషియాలో తమిళియన్స్ కూడా ఎక్కువ, సో తమిళ్ సాంగ్స్ ప్లే చేస్తుంటారు. మేము ఇక్కడ కొంచెం ఇంకా డిన్నర్ లైట్గా ఇక్కడ చేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో అండి. మలేషియా నాతో పాటు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.